ప్రైజ్ ది లార్డ్. ఇవాళ దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్యం ఎజెకియల్ 36:26. I will give you a new heart and put a new spirit within you. I will take the heart of stone out of your flesh and give you a heart of flesh. So this was the time when Israel was attacked by Babylon, and Israel నుంచి కొంతమందిని స్లేవ్స్ లాగా బాబిలోన్ తీసుకెళ్ళారు. సో తీసుకెళ్ళిన కొంతమందిలో there was a guy named Ezekiel. సో ఎజీకియల్ ఎవరంటే, ఎజీకియల్ వాజ్ అన్ అబౌట్ టు బి ప్రీస్ట్. అంటే ఆయన అబౌట్ టు బి ప్రీస్ట్ అని ఎందుకంటారంటే, ఎజీకియల్ ఆ టైంలో అప్పుడు ప్రీస్ట్ అయ్యేది ఉండే, కానీ తను అయ్యే లోపల ఇజ్రాయెల్ పైన అటాక్ జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళని తీసుకెళ్ళిపోయినారు స్లేవ్. సో ఎజీకియల్ ఒక రోజు ఒక దగ్గర కూర్చొని ఉండగా ఎజీకియల్కి ఒక విజన్ వచ్చింది. ఆ విజన్ లో ఎజీకియల్ 4 స్ట్రేంజ్ క్రీచర్స్ ని చూశాడు. ఆ స్ట్రేంజ్ క్రీచర్స్ పైన ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండే, ఆ ప్లాట్ఫామ్ పైన ఒక థ్రోన్ ఉండే, ఆ థ్రోన్ పైన ఒక వ్యక్తి కూర్చొని ఉండే. ఆ వ్యక్తి ఫేస్ గ్లో అవుతుండే. సో ఇది ఎవరు అంటే, ఇది గాడ్స్ గ్లోరీ. సో గాడ్స్ గ్లోరీ లెఫ్ట్ ఇజ్రాయెల్ అండ్ కేమ్ టు బాబిలోన్. అయితే గాడ్స్ గ్లోరీ ఇజ్రాయెల్ వదిలేసి బాబిలోన్ కి ఎందుకు వచ్చిందంటే, అది ఇంకో విజన్ లో ఎజెకియల్ కి దేవుడు చూపిస్తాడు. సో ఎజెకియల్ ఏం చూస్తారంటే, జెరూసలేంలో ఉన్న దేవుడి టెంపుల్లో ఇజ్రాయెల్ ఏం చేశారంటే, అన్య దేశపు దేవుళ్ళ ఐడల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి దేవుని టెంపుల్లో పెట్టి, దేవుడి స్థానంలో వాటిని పెట్టి వాటిని పూజిస్తుంటారు. సో అందువల్ల దేవుడు ఇజ్రాయెల్ వదిలేసి, జెరూసలేం వదిలేసి బాబిలోన్ కి వచ్చాడు. అయితే దేవుడు చాలా సార్లు ట్రై చేశాడు ఇజ్రాయెల్ వాళ్ళని వార్న్ చేయడానికి, వాళ్ళు చేస్తున్న తప్పు అని వాళ్ళకి చెప్పడానికి ఎన్నోసార్లు ట్రై చేశాడు. ఎజీకియల్ ద్వారా ఎన్నో సైన్స్ పర్ఫార్మ్ చేశాడు, ఎన్నో యాక్ట్స్ పర్ఫార్మ్ చేశాడు. కానీ ఇజ్రాయెల్ ఏం చేశారంటే, దే హావ్ హార్డెన్ దేర్ హార్ట్. దేవుని మాటను వినకుండా వాళ్ళు స్టబర్న్ గా అయిపోయారు. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి పొజిషన్కి వెళ్ళిపోయారంటే, వాళ్ళకి దేవుని మాటలు కూడా వినిపించలేదు. సో బైబిల్ నుంచి నాకు ఒక క్యారెక్టర్ చాలా ఇష్టం, ఆయననే డేవిడ్. మన అందరూ తెలిసినట్టు హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, అండ్ హీ వాజ్ ఆల్సో మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్ అని కూడా మనకు తెలుసు. సో ఇట్లాంటి డేవిడ్ కూడా ఎంతో పెద్ద తప్పు చేశాడు. హీ కమిటెడ్ అడల్టరీ విత్ బత్షెబా అండ్ హీ మర్డర్డ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్ కాల్డ్ యురాయా. సో యురాయా ఎవరంటే, హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ డేవిడ్. అట్లాంటి ఇన్నోసెంట్ పర్సన్ ని కూడా డేవిడ్ చంపేశాడు. సో అప్పుడు కూడా డేవిడ్ ని ఎంతగానో ట్రై చేస్తుంటాడు వార్న్ చేయడానికి. బట్ డేవిడ్ వాజ్ స్టబర్న్. హీ హార్డెన్డ్ హిస్ హార్ట్ టువర్డ్స్ గాడ్స్ వాయిస్. సో దానివల్ల ఏమైందంటే, హీ కమిటెడ్ అ గ్రేట్ సిన్. దానివల్ల తను ఎంతగానో కుమిలిపోయి, ఎంతగానో బాధపడ్డాడు, మనందరికి తెలిసినట్టు. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ హార్డెన్ అవర్ హార్ట్స్. మనకి దేవుని మాటలు వినపడవు, అండ్ మనం దేవుని మాటకి మనం లోబడలేము. సో దిస్ ఇస్ వాట్ ఈవెన్ హ్యాపెన్ ఫర్ ఇజ్రాయెలైట్స్ ఆల్సో. సో వాళ్ళు కూడా ఏమైందంటే, వాళ్ళు కూడా దేవుని మాటలు వినలేకపోయారు, దేవుని మాటను లోబడలేకపోయారు. అయితే దేవుడు జెరూసలేంలో ఉన్న టెంపుల్ వదిలేసి బాబిలోన్కి అయితే వచ్చారు, కానీ ఇజ్రాయేలీలు మాత్రం దేవుడు వదిలేలేరు. సో దేవుడు ఎజెకియల్కి ఏం ప్రామిస్ చేశారంటే, దట్ హీ విల్ రిటర్న్ బ్యాక్ టు హిస్ టెంపుల్. కానీ దేవుడు ఇజ్రాయేలీని కూడా తీసుకొస్తారని చెప్పాడు. బట్ ఇజ్రాయేలీలు ఏంటంటే సేమ్ ఉండరు, దే విల్ బీ డిఫరెంట్ పీపుల్. సో వాళ్ళ హృదయాలని తీసేసి, ఆ స్టోన్ హార్టెడ్ హృదయం ఏవైతుందో అవి తీసేసి, గాడ్ వాళ్ళకి కొత్త హృదయాన్ని దయచేస్తా అని చెప్పి సెలవిస్తారు. సో ఆ కొత్త హృదయం ఎలా ఉంటుందంటే, దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ఒబీడియంట్ హార్ట్ ని దేవుడు దయచేసి, అలాంటి హృదయాన్ని వాళ్ళకి దయచేసి వాళ్ళని తీసుకొస్తా అని సెలవిచ్చాడు. ఒకవేళ మనం కూడా దావీదులాగా లేకపోతే ఇజ్రాయేలీలాగా ఇలా తప్పులు చేసి దేవుని హృదయాన్ని దుఃఖపరుచుంటే, మనం ఏం చేయాలో మరి దావీదు మనకి Psalm 51 verse 10-9 ద్వారా మనకి చూపిస్తాడు. సో దావీదు ఏమంటాడంటే, క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్ ఓ గాడ్ అండ్ రిన్యూ అ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ విత్ ఇన్ మీ. డు నాట్ క్యాస్ట్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ అండ్ డు నాట్ టేక్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్ అండ్ అప్హోల్డ్ మీ బై యువర్ జనరస్ స్పిరిట్. సో దావీదు ఏంటంటే, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, ఒక నూతన హృదయాన్ని క్రియేట్ చేయమని. తను చేసిన తప్పులు తను ఒప్పుకొని ఒక నూతన హృదయాన్ని దయచేయండి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. సో మనం కూడా ఇలా ప్రార్థించాలి. మనం చేసిన తప్పుని, మనం చేసిన సిన్స్ ని మనం ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో
గాడ్ విల్ ఆల్సో క్రియేట్ అ న్యూ హార్ట్ ఇన్ అస్. మనలో ఉన్న ఆ స్టోన్ హార్ట్ ఏదైతే ఉందో అది తీసేసి దేవుడు మనకు ఒక నూతన హృదయాన్ని అనేది దయచేస్తాడు.